అమ్మా మనం చూసుకోవచ్చు చాలా మంది ఆయన చంపేస్తారు అంటారు, మరి కొంతమంది ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు అంటారు. అసలు ఏది నిజం ఏది అబద్ధం? ఇది అబద్ధం, యాక్సిడెంట్ మాత్రం కాదది, ఇది అక్షరాల హత్యే. రాజమండ్రి ఆ ఏరియా నుంచి మేము వచ్చామండి, స్వయంగా పరిశీలించాం. మొత్తం ఆడోళ్ళు మగోళ్ళు మొత్తం అందరూ ఇప్పుడు పెట్టారండి అక్కడ మొత్తం పోలీసు బందోబస్తు. అంత క్రితం లేదు. ఒక అనాథ శవంలో పడిపోయి ఉన్నారు నా తండ్రి, ఒక అనాథ శవం లాగండి. ఆయన ఎంత గొప్ప దైవజనుడు అండి, ఎంత గొప్ప క్రీస్తు ప్రేమ మూర్తి భవించిన వ్యక్తి అండి, మాదిరి కలిగిన వ్యక్తి అండి. ఆయన న్యాయం చేయాలి. అక్కడ మాత్రం జరిగింది హత్యే. దారుణంగా చంపారు ఆయన్ని. బూటి కాళ్ళతో తన్నారు, రాట్లతో కొట్టారు, కర్రలతో కొట్టారు. ప్రతి గాయం సాక్ష్యం ఇస్తుంది. గాయాలు అనే పదం పెట్టారు అక్కడ, గాయాలు అని పదం పెట్టారు. పోస్ట్ మార్టం దగ్గర కూడా కట్టుదిట్టం చేశారు. సీసీ ఫుటేజ్ కూడా కట్టుదిట్టం చేశారు. అది మొత్తం కట్ చేసేశారు. అసలైంది ఆయన అక్కడికి వెళ్ళేది కూడా అది వాస్తవం కాదు. ఆయన పొట్టిగా లేడు, హైట్ ఆజానుబాహుడు, ఆజానుబాహుడు సార్. ఆ బైక్, ఆ యొక్క వ్యక్తి, ఆ హెల్మెట్ అంతా కట్టు కదా. ఇప్పుడు ఆయన హత్య చేసిన అనుకుంటున్నారు. హత్య చేసిన వాళ్ళు, ఈ మతోన్మాదాలు రేపిన వాళ్ళు, ఆయనతో సవాల్ చేసిన వాళ్ళు, తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నారని చెప్పిన వాళ్ళే. కరుణాకర్ మొదలుకొని శివశక్తి సేనతో కలిసిన వాళ్ళు మొదలుకొని ఇంకా చాలా మంది ఉన్నారు ఇందులో. రాజకీయపు సంబంధించిన అధికారులు సైతం కూడా ఇందులో కుమ్మక్కై ఉన్నారు. మీరు బయటికి రాని పక్షంగా మేమే విజృంభిస్తాం. కరుణాకర్ గారు కూడా ఎన్నో సార్లు భయంకరమైన యూట్యూబ్లు చూడండి సార్, మీరు ఆయన చేసే కామెంట్స్ చూడండి సార్. ప్రతి పాస్టర్ని నెగిటివ్ గా మాట్లాడతాడు వాడు. ఆడోళ్ళని మగోళ్ళని పాస్టర్లని ఎవరికిచ్చాడు అధికారం? దేవుడు అభిషేకించి పంపించిన ప్రతిష్ఠించబడిన దైవ సేవకుల్ని అనే హక్కు ఎవరికుంది? దేవుని చేత ఏర్పరచబడి పిలుపునందుకొని దేవుని కోసం ప్రాణత్యాగమైనంతగా పరిచర్య చేస్తూ జీవిస్తున్న సంఘాలు నడిపిస్తున్న వాళ్ళు ఎవరిని ఏమి ఆశించకుండా దేవుని కోసం రోషంగా బ్రతికే వాళ్ళని ఎవరుందండి అధికారము? దేవుని సేవకులు అనే అధికారం లేదు, సంఘాన్ని అనే అధికారం లేదు మీకు. సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవలేము. జాగ్రత్త. దిస్ ఈజ్ వార్నింగ్, ఫైనల్ వార్నింగ్. మీరెవరు పట్టించుకోకపోయినా మేమందరము కన్నీళ్లు విడుస్తాం, మేము మోకరిస్తాం. మేము మొరపెడితే ప్రకాశించే దేవుని దూతల సైతము భూమి మీదకి దిగి వస్తుంది. ఆయన మాకు నేర్పాడు. ప్రభంజనం అవ్వాలి సార్. ప్రతి యవనస్తుడు, ప్రతి వ్యక్తి ఈ రోజు మన దైవ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమని వచ్చింది? పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా యాక్సిడెంట్ అనే చెప్తున్నారు. అసలైన వాస్తవం బయటకు తీసుకురాలా. అంత మోసం, తెగ, అన్యాయం, మొత్తం రాజకీయ కుట్ర జరుగుతుంది. ఎవరికి అమ్ముడు పోయారా చెప్పండి? మీరు డబ్బుకి అమ్ముడు పోయారా? గడ్డి కనిపిస్తాడు నా దేవుడు. ఒక రోజు బయటకు వస్తాయి, వెలుగులోకి వస్తాయి. అప్పుడు ఈ సేమ సమూహం ఎవడో ఊరుకోడు. దేవుని బలగం కూడా దిగొస్తుంది. అక్కడ అగ్ని రథాశ్వరతో దిగొస్తాడు. దేవుని ప్రవక్తల జోలికి వస్తే నా దేవుడు ఊరుకోడు. అహరోను మిరియాలను సైతం కూడా ప్రవక్తలను నిందించినప్పుడు, దైవ సేవకులను నిందిస్తే దేవుడు ఊరుకోరా. కుష్టితో మొత్తాడు. మీకు ఆ స్థితి రాకూడదు, మీ బిడ్డలకు రాకూడదు అంటే దైవజనుల జోలికి వెళ్ళకండి, క్రైస్తవుల జోలికి వెళ్ళకండి. ఇందిరమ్మ పరిపాలన కూడా చెప్పింది, తెలుసుకోండి, చదవండి. ఎడ్యుకేటెడ్ కదా, వీఆర్ నాట్ ఇల్లిటరేట్, ఎడ్యుకేటెడ్ కదా. హత్య వెనుక ప్రభుత్వం కూడా ఉందనుకుంటున్నారా మీరు? హత్య పగతోనే కూడింది. ఆయన చేసే ప్రతి ఒక్క మాట కొరడాల్లో కొట్టుకుంది, గుణపాల్లో కొట్టుకుంది. ఒక్కొక్కడికి ఈయన్ని లేపేస్తే అది అసలు అనేటోడే లేడనుకున్నాడు. మరో ప్రవీణ్ లెగుస్తాడు. ఇప్పుడు మరో ప్రవీణ్ లెగుస్తాడు. ఒక్కడే కాదండి, లక్షల మంది లెగుస్తారు. నా యేసు కోసం నిలబడిన 12 మంది ఈ రోజు లక్షల ప్రవాహం అయినప్పుడు ప్రవీణ్ పాస్టర్ గారు లాగా లేవరా? లెగుస్తారు. మాటలు కాదండి ఆయన చెప్పింది, చేతలు. వీఆర్ ప్రాక్టికల్ మినిస్ట్రీ. చేత కాని వాడు కాదు ఆయన. అందుకే యావదచ్చిన వాళ్ళకి వెన్నుపోటు పడిశారు. వాళ్ళకి పనిష్మెంట్ కన్ఫర్మ్. ఎవరు చట్టం పట్టించుకోకపోయినా, రాజకీయ నాయకులు పట్టించుకోకపోతే, స్పందించకపోతే, కుటుంబానికి న్యాయం జరగకపోతే మేము ఊరుకోం. ఫైనల్ గా మీరు న్యాయం జరగాలి సార్. ప్రభుత్వం అంతటి నేను కోరేది ఒకటే,
జీవం కలిగిన దేవుని నామం పేరిట దీనులమే కోరుతున్నాం సార్. పగ కాదు మా పని, ప్రార్థించి క్షమించి ప్రేమించడమే మాకు తెలుసు. అదే మాకు నేర్పారు ప్రవీణ్ పాస్టర్ గారు. ఆ మంచితనంతోనే చెప్తున్నాం, వాళ్ళకి న్యాయం చేయండి సార్, సంఘానికి న్యాయం చేయండి, బీదలకు న్యాయం చేయండి సార్, పట్టించుకోండి సార్ దయచేసి. మరి ఏ పాస్టర్కి ఏ క్రైస్తవుడికి ఈ దుర్గతి రానియొద్దు. వారి కుటుంబాలు ఏమవుతాయి సార్, వారి కుటుంబాలు ఏమవుతాయి? ఎంతో గొప్ప పొజిషన్ లో హయ్యర్ గా ఉండవలసిన వ్యక్తులు లక్షలు సంపాదించే సత్తా ఉండి కూడా దేవుని సేవ కోసం అంకితమే చేశారండి. వాళ్ళకి వచ్చే ప్రతి రూపాయిని దేవుని కొరకు ఖర్చు పెడుతున్నారండి. బీదలని దీనులని దరిద్రులు పోషిస్తూ ఎవరు చేస్తున్నారో చెప్పండి. ఆయనలాగా మాట్లాడే వాక్చాతుర్యం ఎవరికైనా ఉందా? మళ్ళీ మాట్లాడే దమ్ము లేదు ఎవరికి. ఆయన మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు అడిగే ప్రశ్నలకి జవాబు ఎవరికి దమ్ము లేదు. అందుకే వెన్నుపోటు పొడిచారు ఆయన్ని. ఆయన లాగా ఎవరు వక్తలాగా మాట్లాడలేరు. అంత గొప్పగా దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చారు సార్. అయినా కూడా ఆయన మరణించలా, మా గుండెల్లో ఉన్నాడు. బీదలు దీనులు దరిద్రులు నిరుపేదల గుండెల్లో ఉన్నాడు. మా కన్నీళ్లు ప్రవాహం అవుతుంది. న్యాయం జరగకపోతే మాత్రం ఆ కుటుంబానికి న్యాయం చెయ్యాలి. ప్రభుత్వం దిగి రావాలి, వాళ్ళని పట్టించుకోవాలి, వాళ్ళకి మీరు సంతాపం ప్రకటించాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. నా తండ్రికి న్యాయం జరగాలి, పగడాల గారికి ప్రవీణ్ పాస్టర్ గారికి న్యాయం జరగాలి. ఆయనకి ఎంత భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళకి న్యాయం జరగాలి. ఆయన ఎంత అల్లాడుతూ మరణించాడో, ఆయన రక్తం ఏరులై పారి అక్కడ రాజమండ్రిలో మూలుగుతూ మొరపెడుతుంది సార్. అది మీ మీదకి ఉపద్రవంలో రాకమునిపే, ఉగ్రత పడకమునిపే, శాపం కాకముందే మేల్కోండి, న్యాయం చేయండి.